అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా హాయ్, జై శ్రీరామ్. అయితే ఈ మధ్యన ఈ ఆత్మహత్యా ప్రయత్నాలు కానీ, ఆత్మహత్యలు చేసుకోవడాలు కానీ, లేదంటే ఒక సూసైడ్ నోట్ రాసిపెట్టి మరీ చేసుకోవడాలు కానీ, లేదంటే మర్డర్ చేసేయడాలు కానీ చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. ఇవన్నీ ఎందువల్ల జరుగుతున్నాయి? దీనిలో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది? ఇవి మనం ఒకసారి ఆలోచించాలి కదండి. ఇప్పుడు ఎక్కడో 10 కిలోమీటర్ల దూరంలోనో ఎక్కడోనో ఇలాంటి విషయాలు జరిగాయి అంటే న్యూస్లో చూసాం, లేదంటే ఆ వీధి చివర ఏదో జరిగిందనంటే చూసాం అని చెప్పేసి విన్నాం. కబుర్లు మనకెందుకులే అని చెప్పేసి వినడం అన్నీ శ్రద్ధగా వినేసి ఆహా అయ్యో అలాగా అని ఒకటి అనుకుని వదిలేసి మళ్ళీ మన పనుల్లో మనం పడిపోతున్నాం. కానీ తన దాకా వస్తే కానీ తగు తెలీదు అన్న సామెతలాగా ఉంటుంది. మనం ఎందుకు ఇలా జరుగుతోంది అన్నది ఆలోచించాలి కదా. ప్రతిదీ ఇప్పుడు అంటే ఇదొక ట్రెండ్. ఇప్పుడు ఈ మధ్యన ఈ ట్రెండ్ ఒకటి నడుస్తుంది. ఓ సూసైడ్ నోట్ పెట్టేస్తుండడం, ఓ వీడియో చేసేస్తుండడం, ఇలా లేదా ఐదరు చంపడం లేదా చచ్చిపోవడం. అరే జీవితం ఉన్నది జీవం ఉన్నంత వరకు జీవించడానికే కానీ ప్రాణాలు తీసుకునే హక్కు ఎవరికి ఇచ్చారండి? ప్రాణాలు తీసుకునే హక్కు ఏ మనిషికి లేదు. ఊపిరి ఉన్నంత వరకు, కడ ఊపిరి ఉన్నంత వరకు కూడా మనిషి బతకాల్సిందే. అంటే చాలా దానికి మేము డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాము, మా బాధలు మీకేం తెలుస్తాయి, మేము ఎంత మనోవ్యధ చెందామో అని చాలామంది అంటారు. అఫ్కోర్స్ అంటే ఇది బాధలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఒడ్డున కూర్చున్న వాళ్ళకి మీకేం తెలుస్తుందని మీరు అందరూ కబుర్లు చెప్తారు. అవునర్రా, నేను ఒక విషయం చెప్తా. ఎప్పుడైనా సరే మనస్సుకి అంటే ఇప్పుడు మీ మొబైల్కి ఛార్జ్ చేస్తున్నారు కదా కదా మొబైల్కి ఛార్జ్ చేయాలి, కంప్యూటర్కి ఛార్జ్ చేయాలి. ఈ ఛార్జ్ చేసుకుంటేనే కానీ ఇవి వాటిలో అంత ఎక్విప్మెంట్ ఉన్నప్పటికీ కూడా, ఎఫిషియన్సీ ఉన్నప్పటికీ కూడా పని చేయాలి అని అంటే అది ఫుల్గా ఛార్జ్ అయి ఉండాలి. అలాగే మనిషి మెదడుకి కూడా ఛార్జ్ చేస్తూ ఉండాలి. అయితే మనం దానిని ఉపయోగించుకుంటున్నాం కానీ దానికి కావలసిన ఆహారాన్ని దానికి ఛార్జ్ చేస్తున్నామా లేదా అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి కదా. మెదడుకి మంచి ఆలోచనలు ఇవ్వాలి అంటే కన్స్ట్రక్టివ్ థింకింగ్ అన్నది నేర్చుకోవాలి. కన్స్ట్రక్టివ్ థింకింగ్ అంటే ఏంటండి? మొట్టమొదటిది ఫండమెంటల్ ఏంటి తెలిసిందా? తనకి తాను హాని చేసుకోకపోవడం. రెండవ పాయింట్ ఇతరులకి హాని చేయకుండా ఉండడం. ఇది కన్స్ట్రక్టివ్ థింకింగ్లో ఉండేటటువంటి బేసిక్ పాయింట్స్. ఇప్పుడు ఆలోచిద్దాం. మనుషులందరూ కూడా మానసికంగా మేము దుర్బలంగా అయిపోయాం, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం, దానికోసం ఈ మాత్రలు ఈ మందులు ఇవన్నీ ఆశ్రయించాం, మా సమస్యలు అలా ఉన్నాయి అంటూ ఉంటారు. ఒక్క విషయం చెప్తా, సమస్య మనిషికి కాకపోతే మానుకొస్తుందా? ఆలోచించండి. ఇంకో మాట కూడా చెప్పుకోవచ్చు. మనకి ఒక పద్ధతిలో ఒక వే ఆఫ్ లైఫ్ ఈ విధంగా డీల్ చేసుకోండి అని చెప్పారు. ఆ విధంగా వెళితే మీకే ఇబ్బందులు ఉండవర్రా అన్నారు. ఇబ్బంది వచ్చిందంటే అర్థం మనం ఆ వేలో మన పైచ్యం ఏదో కలుపుకున్నామని కదా. అంతే కదా. ఇప్పుడు దాని విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి గోదావరి ఎక్స్ప్రెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కారు అనుకుందాం, టికెట్ తీసుకున్నారు, మీరు వెళ్ళి ఇన్ టైంలో ఆ స్టేషన్కి ట్రైన్ వచ్చే టైంకి వెళ్ళారు, ట్రైన్ వచ్చాక దానిలో ఎక్కారు, మీ సీట్ చూసుకున్నారు, కూర్చున్నారు, అంతే మీ పని. దాని తర్వాత హైదరాబాద్ దాకా తీసుకెళ్ళే ఎవరి పని? ట్రైన్ పని. అంతే తప్ప ఎక్కి కూడా కూర్చున్నాక నేను ట్రైన్లో నడిచేస్తాను, పరిగెత్తేస్తాను, వస్తుందా రాదా అని చెయ్యం కదా. ఎక్స్ట్రాస్ చెయ్యం కదా. చెప్పిన వేలో వెళ్ళాలి, చేసుకుంటూ వెళ్ళాలి కదా. అంటే ఇంకో విషయంగా ఆలోచిస్తే దీన్ని ఇంకో పరంగా ఈ మధ్యన ప్రతి వాళ్ళు కూడా పుస్తకాన్ని చదవడం, పుస్తకాన్ని ఫ్రెండ్గా చేసుకోవడం అన్న దానికి పూర్తిగా దూరం అయిపోయారని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే ప్రతిదీ కూడా ఫింగర్ టిప్స్ మీద
గూగుల్ అమ్మని కొట్టినా, సిరి తల్లి అని దాన్ని పిలిచినా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చేస్తున్నారు. ఇంతగా అంటే ఏంటంటే చదవడం బద్ధకం. మనంతట మనంగా తెలుసుకోవడానికి టైం పెట్టడం బద్ధకం. అంటే ఇవన్నీ కూడా నిరాసక్తత వల్ల జరుగుతున్నాయి. నిరాసక్తత ఎందుకు వస్తుంది అంటే, పూర్వంలాగా ఇంట్లో పెద్దలు ఎవరు కూడా పుస్తక పఠనం వైపు ఉత్సాహాన్ని పెంచే విధానం మర్చిపోయారు. చిన్నప్పటి నుంచి మాకు ఏ విషయమైనా కొద్దిగా టూకీగా చెప్పేవారు. అందులో ఉన్న క్యూరియాసిటీని పెంచేవారు. దాని గురించి అడిగినప్పుడు పుస్తకం ఇచ్చి చదవమనేవారు. ఈ రోజున అంటే అప్పుడు పుస్తకాలు తప్ప ఈ మొబైల్స్ అవి లేవు కదండి, అందుకని పుస్తకాలు చదువుకున్నారు. మంచిదే. ఇప్పుడు మొబైల్ వచ్చింది. ఇప్పుడు మనం దేనికి ఉపయోగిస్తున్నాం? మొబైల్ ఉంది. మొబైల్ ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించండి. పుస్తకాలు అన్నది, కాగితం అన్నది దొరకని ప్రదేశాల్లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ని మొబైల్లో పెట్టి మొబైల్లోంచి వెతుక్కోండి, చదువుకోండి, పర్వాలేదు. కానీ పుస్తకాలు లభ్యమయ్యే చోట, జ్ఞానం విరివిగా దొరికే చోట వెళ్ళి జ్ఞానార్థిగా వెళ్ళి అడగాలి కదా. దాహం వేసినప్పుడు నీరు తాగాలి. అలాగే జ్ఞానం ఎవరికి లభిస్తుందిట? అర్థించిన వాడికి లభిస్తుంది. అంటే అడగందే అమ్మ కూడా పెట్టదు కదా అంటారు. అందుకని చదవడం అనేసరికల్లా ప్రతి ఒక్కళ్ళకి మహాబద్ధకం వచ్చేస్తుంది. అంటే పరీక్షలు చదువులేవో చదువుతున్నారు. అవి ఎంతవరకు అని అంటే ఆ ఉద్యోగం వరకు. ఒక మంచి ఫ్రెండ్, ఒక మంచి పుస్తకం, ఒక మంచి వాతావరణం, కన్స్ట్రక్టివ్ థింకింగ్ ఉన్నటువంటి ప్రజల మధ్య, మనుషుల మధ్య, ఆత్మీయుల మధ్య ఉండడం. అప్పుడప్పుడు అడపా ఏదో మరో ఊరికో మరో అదేంటిది చూసే ప్రదేశానికో వెళ్ళడం, అలాంటి సైట్ సీయింగ్స్ అవి అంటూ ఉంటారు కదా, అలాంటివి చూడడం. లేదా లభ్యంగా దగ్గరగా ఎవరైనా ఉంటే పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిసి మీకు తెలియని విషయాలు, మీకు సందేహాలు ఉన్న విషయాలు అడిగి తెలుసుకోవడం. స్నేహం పెద్దలతోనైనా స్నేహమే, పిల్లలతోనైనా స్నేహమే, ప్రకృతితోనైనా స్నేహమే, పుస్తకంతోనైనా స్నేహమే. చేసి చూడండి. పోతే ఏం పోతుందండి? ఒంటరితనం పోతుంది. వస్తే అమోఘమైనటువంటి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆ ఉత్సాహం మనిషిలో జీవితేచ్ఛని పెంచుతుంది. జీవించాలి అన్న తపన. అదొక్కటే కాదు, అది తెలిసిన మనిషి మరి 10 మందిని జీవించేటట్టు చేస్తాడు. ఇవే కదా మనకి వేదాల్లో చెప్పింది. తను బతికి సాటి మనిషికి కూడా తను హాయిగా బ్రతకగలిగేటట్టు హెల్ప్ చేయడమే మానవ సేవే మాధవ సేవ. ఈ మధ్యన ఈ మొబైల్స్లో వచ్చేటువంటి విషయాలు లేదు, ఇంకా ఇంట్లో టీవీ ఉన్నాయి, ఓటీటీలు ఉన్నాయి అని అంటే, మొన్న ఒక సినిమాలో కూడా మనకి చూపించారు ఓటీటీల ప్రభావం పసిపిల్లల మీద ఎలా ఉందన్నది. హాస్యానికి చూపించినప్పటికీ కూడా అది నిజమే. ఈ మధ్య సెన్సార్ బోర్డుకి ఏంటైందో తెలియటం లేదు, కానీ సెన్సార్ బోర్డునే సెన్సార్ అని చెప్పి కట్ చేసి పడేసినట్టున్నారు. ఓటీటీల్లో వచ్చేటువంటి ఏ ఇదైనా చూడండి, సీరియల్స్ కానీ ఏవైనా పూర్తిగా దాని మీద రాసేస్తాడు. ఏంటది, అందులో హిందీ లాంగ్వేజ్ ఉంటుందని, ఇంకా రకరకాలుగా ఉంటుందని. ఇవన్నీ చూపించడం వల్ల కదా మనిషికి కొన్ని డిప్రెషన్స్కి వెళ్తారు కదా. రెండోది, ఇందులో ఒక ఉదాహరణ కూడా చెప్పాలి. సుందరకాండలో మనకి రామాయణం, వాల్మీకి రచించిన సుందరకాండలో హనుమ లంక వెళ్ళి అందరినీ వెతుకుతున్నారు. సీతాదేవిని వెతికినప్పుడు ఎక్కడ వెతకాలి? ఇప్పుడు తప్పిపోయిన మనిషి ఆడమనిషి, ఎక్కడ వెతకాలి? ఆడవాళ్ళు మందగా ఉన్న చోట వెతకాలి. ఆయన అలాగే రావణుడి అంతఃపురంలోనూ ఎక్కడెక్కడైతే ఈ స్త్రీలందరూ ఉన్నారో వాళ్ళందరి మధ్య వెతుకుతున్నారు. వెతికి ఒక వ్యక్తిని చూశాను, ఒక స్త్రీని చూశాను. రాముడు చెప్పిన లక్షణాలన్నీ కనపడుతున్నాయి.
అంచేత దొరికేసింది సీతమ్మ అని అనుకుని సాధారణంగా తన అంటే స్వత బుద్ధి ఒకటి ఉంటుంది కదా, స్వతసిద్ధమైనటువంటి బుద్ధి, అది చూపించుకున్నారు అని వాల్మీకి రాస్తారు. అందులో ఏంటంటే గబగబా పక్కన ఉన్న స్తంభం ఎక్కడం, దూకడం, తన తోక తను ముద్దు పెట్టుకోవడం చేసేశారు. ఎవరిని చూసి? మండోదరిని చూసి. ఎప్పుడైతే ఆమె సీత కాదు మండోదరి అని తెలుసుకుంటారు. ఎలా తెలుసుకున్నారు? సీతాదేవి అయితే ఇలా హాయిగా నిస్పూచిగా పడుకోదు, ఇలా అలంకరణ చేసుకోదు. రాముని ఎడబాసినటువంటి సీత ఇలా ఉంటుందా? చచ్చా, నేను చాలా పొరపాటు పడ్డానని వచ్చేసిన మనిషి లంకలో ప్రతి అంగుళం వెతికి ఎక్కడా సీత కనపడలేదని తెలుసుకున్నాక ఒక నిర్వేదానికి గురి అయ్యారు. హనుమ కూడా ఒక నిర్వేదానికి గురై ఆయన ఎంత బాధపడ్డారనంటే, ఇంక మరి నేను వెళ్ళను, వెనక్కి తిరిగి వెళ్ళి సీత నాకు కనపడలేదని చెప్తే నీ మీద అంటే తన మీదే ఆశ పెట్టుకుని వానరులు అందరూ ఉన్నారు. ఇప్పటికే సుగ్రీవుడు ఇచ్చిన గడువు దాటిపోయింది. ఈ ముక్క చెప్తే ఈ వానరులు చచ్చిపోతారు. వీళ్ళు చచ్చిపోతే అక్కడ మొత్తం అంటే సీత కనపడలేదు అన్న విషయం తెలిస్తే రాముడు ఉండడు, రాముడు లేకపోతే లక్ష్మణుడు ఉండడు, లక్ష్మణుడు లేకపోతే భరత శత్రుఘ్నులు ఉండరు, వాళ్ళు లేకపోతే రాణులు ముగ్గురు ఉండరు, అంటే తల్లులు ముగ్గురు. అంతటి మిత్రుడు పోయాడంటే గుహుడు ఉండడు, సుగ్రీవుడు ఉండడు, తారు ఉండదు, రుమ ఉండదు, అంగదుడు ఉండడు, మొత్తం మీద వానర సైన్యం అందరూ అంటే ఇంతమంది పోతారు. కాబట్టి నేను అసలు వెళ్ళను, ఇక్కడే ప్రాయోపవేశం చేసేస్తాను ఈ లంకలోనే, లేదా రావణ్ణి పట్టుకుని చంపేస్తాను, లేదా ఇక్కడ ఎవరికీ కనపడకుండా వానప్రస్థంలాగా ఇక్కడ ఏదో చేతితో పడింది ఏదో తింటాను, ఇలా జీవితం గడిపిస్తాను. కానీ సీత లేదు, కనపడలేదన్న వార్త పట్టుకుని వెళ్ళను, ప్రాణత్యాగం చేస్తానని కూడా అనుకుంటారు. అంత నిర్వేదానికి గురైపోయిన మనిషి ఒక్క 5 నిమిషాల తర్వాత మనిషిని ఈ నిర్వేదమే కదా చంపేస్తుంది. నేను చేసిన తప్పేమిటి? సీతాదేవిని అంటే ఒక స్త్రీ తప్పిపోతే స్త్రీల మధ్య వెతకడం తప్పు కాదే. ఆ విధంగా ఆ రూప లక్షణాలు ఉన్నప్పుడు కనపడని వాళ్ళని వాళ్లే అనుకోవడం, భ్రమపడడం తప్పు కాదే. దీనికి నేను ఎందుకు ఇంతలాగా బాధపడిపోవాలి? ఎప్పుడైతే సంపాతి అంటే జటాయువు తమ్ముడు, తను చెప్పాడు కదా, నేను చూశాను ఫలానా చోట అని చెప్పినప్పుడు మరి ఇక్కడ ఉండి తీరాలి కదా అని అప్పుడు గుర్తొస్తుంది అశోకవనము అన్నమాట. ప్రకృతిని ప్రార్థిస్తాడు సహకరించమని. అంటే అందరికీ అభయాన్నిచ్చి జడత్వాన్ని పోగొట్టే హనుమ కూడా ఒకానొక సమయంలో నిర్వేదానికి గురి చెంది ఆ నిర్వేద సమయంలో ఆయన పెద్దల మాటలు గుర్తు తెచ్చుకున్నారు. అలాగే మనం అందరం కూడా పెద్దల మాట గుర్తు తెచ్చుకోవడానికి పెద్దల మాటలు ఎందులో ఉన్నాయి? ఇప్పుడు పుస్తకాల్లో ఉన్నాయి. ఎవరైనా చెప్తారా? పుస్తకాలు చదవం కదా. పోనీ పెద్దలు ఇంట్లో ఎవరైనా ఉన్నారా ప్రేమగా? అమ్మమ్మో నానమ్మో వాళ్ళకి దగ్గర కూర్చోపెట్టి 4 ముక్కలు చెప్పడానికి? ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. బికాజ్ ఇది కాలం తీసుకొచ్చిన మార్పు. పాపం వాళ్ళ తప్పులేం కాదు. ఇలా ఉండి అంటే ఈ పని చేస్తూ మనకి మనస్సుకి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాము, అందువలనే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని అంటే, అందుకోసం ఎంతో విలువైన జీవితాన్నే పణంగా పెట్టి విడిచిపెట్టేస్తామంటాం. ఎంత సమంజసం? ఎంతవరకు సమంజసం? కాబట్టి మిత్రులారా, మీ అందరికీ ఒక విన్నపం. ఏ మనిషికైనా సరే తన మనసులో మాట చెప్పుకోవాలని ఉంటుంది. తన మాట చెప్పుకుంటున్నప్పుడు ఎదుటి వాళ్ళు శ్రద్ధగా అవునా అని తనతో ఏమంటారు ఆత్మీయంగా వింటూ ఉండాల్సి వస్తుంది. అంటే చూడండి, అవతల వాళ్ళు చెప్తుంటే ఏటో ఎడమొహంగా పెడమొహంగా వినడం కాకుండా వాళ్ళు ఏదో చెప్తున్నారు, శ్రద్ధగా విందాం, వాళ్ళ బాధ ఏంటో తెలుసుకుందాం అని ఆప్యాయతతో కూర్చున్న వాళ్ళు కావాలని అనిపిస్తుంది. అవునా కాదా? అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఎవరో ఒకళ్ళు ఉంటారండి. వెతకండి. వెతికితే దొరకనిది
ఏదీ లేదు. మీ మాటని విలువిచ్చి గౌరవం ఇచ్చేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారండి. వాళ్ళతో స్నేహం చేసుకోండి. ఒక మంచి డైరీ రాయడం మొదలుపెట్టండి. ఒక మంచి పుస్తకం రాయడం మొదలుపెట్టండి. మన పురాణాల్లోని ఎందుకు పురాణం చదవమంటారంటే అందులో కొన్ని క్యారెక్టర్సు ఆ కథల్లో ఎన్నో బాధలు పడ్డారండి. అన్ని బాధలు పడినప్పటికీ కూడా వాళ్ళు జీవితాశయాన్ని నెరవేర్చుకోవడానికి ముందుకే సాగారు కానీ ప్రాణత్యాగాలు చెయ్యలేదు. ప్రాణత్యాగం చేద్దాం అన్నది చాలా సంకుచితమైనటువంటి స్వభావం, చెప్పాలంటే నేరో థింకింగ్. సో మీ మైండ్ని, మీ ఆలోచనని విశాలపరుచుకోండి. ఆ విశాలంగా అవ్వాలి అని అంటే మనలో మనమే ఆలోచించుకుంటూ సంకోచం చెందకుండా నాలెడ్జ్ కోసం తెలుసుకోండి. ఎప్పుడైనా సరే అసలు బాధ అంటే రోగం ఇవన్నీ వర్లిస్తారట, అది కాదట. తెలియకపోవడమే దుఃఖంట, తెలిస్తే దుఃఖం ఉండదట. అందుచేత తెలుసుకునే ప్రయత్నం చేస్తూ జ్ఞాన సముపార్జన చేస్తూ నలుగురికి పంచుతూ హాయిగా ఆనందంగా దీర్ఘాయుష్మంతులై భగవంతుడు ఇచ్చిన ఆయుర్దాయాన్ని మీకు మీరు హాయిగా ఉపయోగించుకుంటూ మరి 10 మందికి ఉపయోగపడేటట్టు కన్స్ట్రక్టివ్ థింకింగ్తో ఉండాలని కోరుకుంటూ మీ గంటి ఉష. జై శ్రీరామ్.